సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమైన ఘటనా స్థలాన్ని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పరిశీలించడం జరిగింది. చాలా విచారకరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ముగ్గురు నిద్రిస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా రూమ్ కూడా ఎక్కడికక్కడ పేలిపోయినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. అమ్మమ్మతో కలిసి మనవడు మనవరాలు ఒకే రూమ్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. తల్లి కూడా లేదు, ఆమె ఆ కేర్ టేకర్గా పూణేలో పనిచేస్తుంది. మొత్తం కూడా ఆ పాప మరికొద్ది రోజుల్లో 10th క్లాస్ హాస్టల్ కూడా వెళ్ళబోతుంది. అంతా కూడా ఇంటి ముందే ఉంటున్నటువంటి పాపను చూసి ఈ విధంగా జరిగిందని అంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని కూడా చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ఉన్నారు. చెప్పండి, చూస్తున్న మొత్తం కూడా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ అయ్యి ముగ్గురు కూడా సజీవ దహనమైనటువంటి పరిస్థితి. చాలా బాధాకరం, చాలా విచారకరం. ఎందుకంటే ఇది అరుదైన సంఘటన. ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా సరే వారి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. అదేవిధంగా మేము ప్రభుత్వానికి ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం మీ ముందరనే. కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని వెంటనే వారికి కావాల్సిన చర్య వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తున్నారు. వెంటనే వారికి కావాల్సిన ఏదైనా వేరే ఆల్టర్నేట్గా ఏదైనా కావాలన్నా ప్రభుత్వం సిఫారసు చేసి ప్రభుత్వం నుంచి ఏదైనా కావాలని మేము ముఖ్యమంత్రితో మాట్లాడి నేను ఎమ్మెల్యే గారి ఇద్దరం కోఆర్డినేట్ చేసి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. పిల్లలకు కూడా తండ్రి కూడా చిన్నప్పుడే చనిపోయారు. తల్లి కూడా జీవనోపాధి కోసం ఆమె పూణేలో ఉండి కూడా పనిచేస్తుంది. ఈ విషయం కూడా అందించడం జరిగింది. ఇద్దరు పిల్లలు రేపు కొద్ది రోజుల్లో 10th క్లాస్ హాస్టల్ కూడా వెళ్ళబోతుందని సంగే ఈ ఘటన. అందుకోసమే కదా బాధపడేది. మనం చూసిన తర్వాత మా మనసు చలించింది. పాపం ఒక రూమ్లో అవతల రూమ్లో పడుకోలేదు, ఒకటే రూమ్లో వంట గ్యాస్ స్టవ్ వాళ్ళు పడుకోవడం, అది అన్ఫార్చునేట్గా అది పేలిపోవడం, ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం. ఇది అరుదైన సంఘటన. కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా నేను ఎమ్మెల్యే గారు కోఆర్డినేట్ చేసి వారి కుటుంబానికి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్, చూడొచ్చు జరిగిన ఘటనపై కూడా మొత్తం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని చెప్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు విలిపిస్తున్నారు. తల్లి కూడా జీవనోపాధి పని నిమిత్తం కూడా ఆమె కేర్ టేకర్గా పనిచేస్తుంది. ఆ మనవడు మనవరాలు ఇద్దరు కూడా అమ్మమ్మ చెంతనే ఉంటున్నారు. అమ్మమ్మ అదేవిధంగా మనవడు మనవరాలు ముగ్గురు కూడా సజీవ దహనమైన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. విను రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.